హలో ఎవరివన్. సో టుడే అయితే మనం ఒక రియల్ టైమ్ సినారియో డిస్కస్ చేసుకుందాం. సో సినారియో ఏంటంటే మనకి ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా. సో నోటిఫికేషన్స్లో బాడీ అనేది ఎలా పాపులేట్ చేయాలి. సో ఎలా పాపులేట్ చేయాలంటే డైరెక్ట్గా కాదు, ఫ్రమ్ ఈమెయిల్ స్క్రిప్ట్ నుండి డేటా అనేది ఎలా పాపులేట్ చేయాలి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో ఈమెయిల్ సబ్జెక్ట్ అనేది ఎలా పాపులేట్ చేయాలి, టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్, ఈమెయిల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, ఈమెయిల్స్ మీన్స్ నోటిఫికేషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఎవరైనా వీడియోస్ చూడకుండా ఉంటే జస్ట్ గో త్రూ దోస్ వీడియోస్. సో టుడే అయితే మనం బాడీ అనేది ఎలా పాపులేట్ చేయాలి ఫ్రమ్ ఈమెయిల్ స్క్రిప్ట్ నుంచి జస్ట్ చూద్దాం. సో నేను ఆల్రెడీ సినోరియో అనేది ఎగ్జిక్యూట్ చేశాను టైం సేవ్ అవ్వడానికి. మీకు చూపిస్తాను ఎలా చేశానంటే. సో నేను ఏదైనా ఒక టేబుల్ తీసుకున్నాను. ఆ టేబుల్లో నేను ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అనేది క్రియేట్ చేశాను. సో ఏ టేబుల్ తీసుకున్నాను, పాలసీ ఎక్సెప్షన్ టేబుల్ తీసుకున్నాను. పాలసీ ఎక్సెప్షన్ అనే కాదు, మీరు ఇన్సిడెంట్ టేబుల్ ఏదైనా ఒక టేబుల్ తీసుకోవచ్చు. సో నేను జస్ట్ సినారియో చూపిస్తాను. సో ఈ టేబుల్లో నేను ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అనేది క్రియేట్ చేశాను. నోటిఫికేషన్ అంటే ఈ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్స్లో నాకు ఈ బాడీ అనేది పాపులేట్ చేయాలి. సో ఈ బాడీ ఎలా పాపులేట్ చేయాలి ఫ్రమ్ ఈమెయిల్ స్క్రిప్ట్ నుండి. సో ఈమెయిల్ స్క్రిప్ట్లో నేను ఆల్రెడీ ఈమెయిల్ స్క్రిప్ట్ అనేది ఎక్స్క్యూజ్ చేశాను. సో ప్రీవియస్ సెషన్ ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఎలా పాపులేట్ చేసాం మనం డైరెక్ట్గా ఈమెయిల్ స్క్రిప్ట్లోనే ఈమెయిల్ డాట్ సెట్ సబ్జెక్ట్ యూస్ చేసి సబ్జెక్ట్ వన్స్ ఈమెయిల్ స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేయగానే సో ఆ ఈమెయిల్ స్క్రిప్ట్ అనేది బాడీలో కాల్ చేసుకున్నాం. సో ఈమెయిల్ సెట్ సబ్జెక్ట్ కానీ బాడీ కానీ మనం ఈమెయిల్ స్క్రిప్ట్లో రాసాక జస్ట్ ఆ నేమ్స్ అనేది సేమ్గా కాల్ చేసుకుంటాం. ఎలాగా $mail_SIP ఆఫ్టర్ దట్ నేమ్ ఆఫ్ ది మెయిల్ స్క్రిప్ట్ సేమ్ అలాగే సబ్జెక్ట్ అయినా బాడీ అయినా ఎలా అయినా బోత్ ఆర్ సేమ్. జస్ట్ ఓన్లీ నేమ్స్ అనేవి మనం అప్డేట్ చేసుకోవాలి. ఈ సింటాక్స్ అనేది సేమ్. సో ఇప్పుడు ఏంటి, నేను బాడీ అనేది క్రియేట్ చేశాను ఈమెయిల్ స్క్రిప్ట్లో. సో జస్ట్ చూద్దాం. సో నేను ప్రివ్యూ చేస్తున్నాను. ప్రివ్యూ చేయగానే ఇక్కడ నేను ఏం ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు నేను ప్రివ్యూ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ విధంగా పాపులేట్ అయింది. సో ఇది ఎలా పాపులేట్ అయిందంటే నేను ఆల్రెడీ ఈమెయిల్ స్క్రిప్ట్ రాస్తున్నాను. ఆ ఈమెయిల్ స్క్రిప్ట్ ఈ విధంగా కాల్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రివ్యూ చేయగానే నోటిఫికేషన్ సో నాకు ఈ విధంగా టేబుల్ అనేది ప్రివ్యూ అయింది. సో నేను ఇక్కడ క్లిక్ చేయగానే నాకు ఏమని ఓపెన్ అవుతుంది. సో ఏదైతే టేబుల్ మీద రాసామో ఆ రికార్డ్ అనేది, సో ఏదైతే రికార్డ్ ఇక్కడ వస్తుంది కదా ప్రివ్యూలో, సో ఈ రికార్డ్ అనేది న్యూ రికార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఎలా ఓపెన్ అవుతుంది, అసలు ఈ లింక్ ఎలా వచ్చింది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈమెయిల్ స్క్రిప్ట్కి వెళ్తున్నాను. సో ఇది నా ఈమెయిల్ స్క్రిప్ట్. సో ఈ ఫంక్షన్ అనేది మనకి డిఫాల్ట్గా వచ్చేస్తుంది. జస్ట్ నేను ఇవ్వగానే క్లిక్ ఆన్ న్యూ అని ఇవ్వగానే సో ఇన్సైడ్ సో టెంప్లెట్ డాట్ ప్రింట్ సో టేబుల్ రో. సో ఇది విడ్త్. సో ఇది మీకు ఆల్రెడీ మీకు ఇది తెలుసు. సో ఆఫ్టర్ దట్ హలో. సో ఇక్కడ హలో మనం ఇచ్చాము. ఏమని ఇక్కడ ఇచ్చాము, టెంప్లెట్ డాట్ ప్రింట్ ఇన్సైడ్ హలో రావడానికి మనం ఈ విధంగా టెంప్లెట్ డాట్ ప్రింట్ ఇచ్చాము. ఏ పాలసీ ఎక్సెప్షన్ రిక్వెస్ట్ ఈ విధంగా రావడానికి మనం ఏమని రాసామంటే ఇక్కడ వ్యార్ లింక్. సో ఈ లింక్ లో మనకి ఏమని స్టోర్ అయిందంటే కరెంట్ డాట్ నెంబర్ అంటే ఆ కరెంట్ టేబుల్లో ఉన్న నెంబర్ అనే ఫీల్డ్ డేటా. సో ఇది ఎలా వచ్చిందంటే, సో ఇక్కడ చూస్తే మీకు AHREF ఈక్వల్ టు సో ఈ విధంగా GS డాట్ గెట్ ప్రాపర్టీ. సో గెట్ ప్రాపర్టీ ఇన్సైడ్ గ్లైడ్ డాట్ సర్వ్లెట్ ఇవ్వాలి. సో దీనికి మీనింగ్ ఏంటంటే ఈ సిస్టమ్ ప్రాపర్టీ గెట్ ప్రాపర్టీ ఈ విధంగా కాల్ చేసుకున్నాం కదా. ఈ ప్రాపర్టీ అనేది ఆల్రెడీ సిస్టమ్ ప్రాపర్టీస్ లో ఉంటుంది. సో ఈ విధంగా కాల్ చేసుకున్నాం. సో దీనికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే మన టెబ్ యొక్క URL అప్ టు హియర్, దానికి మీనింగ్ ఈ విధంగా ప్రింట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏంటి SN కంప్లైంట్ పాలసీ ఎక్సెప్షన్ డాట్ డూ. సో ఇది ఏంటంటే మనకి ఆ టేబుల్లో ఉన్న ఇక్కడ నుండి కాపీ చేసుకున్నాం. తర్వాత కరెంట్ డాట్ సిస్ఐడి. సో కరెంట్ టేబుల్ యొక్క సిస్ఐడి కరెంట్ డాట్ నెంబర్. సో ఇక్కడ ఏంటి మీకు కరెంట్ డాట్ నెంబర్ అంటే టేబుల్ యొక్క ఆ రికార్డులో ఉన్న నెంబరు. సో దీనికి మీనింగ్ మీకు కావాలంటే ఒకసారి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో దీన్ని రన్ చేసి చూడండి. మనకి డెవ్ URL అనేది ప్రింట్ అవుతుంది. మీకు చూపిస్తాను.
vs డాట్ ప్రింట్ ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎవరైనా కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా ఏబిసి ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి డెవ్ యొక్క యూఆర్ఎల్ అనేది ప్రింట్ అవుతుంది. సారీ, వేరియబుల్ కదా, ఇలా ఇవ్వకూడదు. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనం ప్రింట్ ఇవ్వగానే మనకి ఏమొచ్చింది, ఈ డెవ్ యొక్క యూఆర్ఎల్ అనేది ప్రింట్ అయింది. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు గెట్ ప్రాపర్టీ యొక్క మీనింగ్ ఇది 249321 అంటే దీని యొక్క యూఆర్ఎల్. సో ఇప్పుడు దీనికి మీనింగ్ అయితే ఇది. సో ఈ కరెంట్ డాట్ నెంబర్, సో ఆ రికార్డ్ యొక్క నెంబర్ ఇక్కడ లింక్ లో సేవ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ వేరియబుల్ లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము, ఏ పాలసీ ఎక్సెప్షన్ రిక్వెస్ట్ లింక్. లింక్ అంటే ఏంటి, ఈ లింక్ లో స్టోర్ అయిన నెంబర్. ఈ విధంగా మనం బాడీ అనేది మెన్షన్ చేసుకున్నాము. సో సేమ్ అదే కదా ఇక్కడ కానీ. సో సేమ్ డేటా ఇన్సైడ్ లింక్, లింక్ అంటే నెంబర్, ఈ విధంగా. సో అందుకని ఇక్కడ మనకి నెంబర్ అనేది ఇక్కడ ఈ విధంగా లింక్ లాగా వచ్చింది. సో ఇట్లా క్లిక్ చేయగానే మనకి ఏంటి చూడండి, సేమ్ ఈ విధంగా మనకి రికార్డ్ అనేది ఓపెన్ అయింది. ఓకే, సో డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అంటే దానికి మనం ఏమైనా ఇక్కడ మెన్షన్ చేసాము, అగైన్ ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసుకుని డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలో. సో ఈ విధంగా మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటా ఈ విధంగా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని ఇన్సైడ్ మనం డేటా అనేది మెన్షన్ చేసుకోవాలి. సో డేటా ప్రింట్ అవడానికి టెంప్లెట్ డాట్ ప్రింట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ పి అంటే పారాగ్రాఫ్. సో నెక్స్ట్ ఏంటి మనకి టేబుల్. సో ఈ టేబుల్ రావడానికి ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము, టెంప్లెట్ డాట్ ప్రింట్ టేబుల్ స్టైల్ బార్డర్. సో ఈ విధంగా మనం యూజ్ చేసాము. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏంటి మనకి ఇన్సైడ్ రోస్. సో ఈ విధంగా నేమ్ అనలిస్ట్ వ్యాలిడ్ ఫ్రమ్. సో దీనికి మీనింగ్ ఏంటి, ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ మనము ఈ రికార్డుల యొక్క ఫీల్డ్స్, సో మన రిక్వైర్మెంట్ ప్రకారం, సో వాళ్ళకి నా రిక్వైర్మెంట్ ఓన్లీ నేమ్ అనలిస్ట్ వ్యాలిడ్ ఫ్రమ్, ఓన్లీ ఈ మూడే నాకు డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఈ నేమ్ ఈ 3 నేను ఈ విధంగా ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. లేదు నీకు ఇంకా ఎక్కువ ఫీల్డ్స్ అనేవి మెన్షన్ చేయాలంటే సో ఇక్కడ రోస్ అనేవి యాడ్ చేసుకొని ఫ్రమ్ స్క్రిప్ట్ నుంచి ఈ విధంగా డేటా అనేది పాపులేట్ చేసుకోవచ్చు. సో ఈ నేమ్ లో ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ మనం ఈ స్క్రిప్ట్ లో ఇక్కడ చూడండి, టియర్ అంటే టేబుల్ రో. సో ఈ విధంగా ఈ రోని మనం యాడ్ చేసుకున్నాము. ఇక్కడ ఏమని ఇచ్చామంటే ఇన్సైడ్ కరెంట్ షార్ట్ డిస్క్రిప్షన్. కరెంట్ షార్ట్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ఇక్కడ ఈ టేబుల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి నేమ్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ షార్ట్ డిస్క్రిప్షన్. సో ఆల్వేస్ మనము ఈ ఫీల్డ్స్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూస్ తీసుకోవాలి, డైరెక్ట్ గా ఈ నేమ్స్ అనేది ఇవ్వకూడదు. సో కరెంట్ షార్ట్ డిస్క్రిప్షన్ అంటే ఆ రికార్డ్ లో ఉన్న షార్ట్ డిస్క్రిప్షన్ లో ఉన్న డేటా అనేది పాపులేట్ అవ్వాలి. అందుకని ఇక్కడ మనకి నేమ్ అంటే షార్ట్ డిస్క్రిప్షన్ బ్యాక్ అండ్ వాల్యూ, సారీ నేమ్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ షార్ట్ డిస్క్రిప్షన్, అందుకని కరెంట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో ఆ నేమ్ లో ఈ విధంగా డేటా ఉంది కాబట్టి ఈ డేటా అనేది పాపులేట్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, సో ఇది రో 2, సో సారీ రో 1 ఇది. సో నెక్స్ట్ ఏంటి, ఇంకొక రో రావడానికి ఇంకా అగైన్ టెంప్లెట్ డాట్ ప్రింట్ టేబుల్ రో టెంప్లెట్ డాట్ ప్రింట్ ఈ విధంగా స్టైల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ప్రింట్ అవ్వడానికి ఏంటి, మనం ఈ విధంగా యాడ్ చేసుకొని ఏమని ప్రింట్ అవ్వాలి, కరెంట్ అసైన్ టు డాట్ గెట్ డిస్ప్లే వాల్యూ. సో అసైన్ టు లో ఉన్న డేటా, ఇక్కడ అసైన్ టు లో మనకి అసైన్ టు అంటే ఏంటి, ఒక ఏదో జస్ట్ మీకు చూపిస్తాను. అసైన్ టు అంటే సో ఇది ఒక అసైన్ టు. సో అసైన్ లో ఈ పర్సన్ ఉన్నారు. ఓకే, సో అందుకని ఈ పర్సన్ అనేది ఇక్కడ పాపులేట్ అయ్యారు. సో అసైన్ టు అనేది మనకి ఇక్కడ రెఫరెన్స్ ఫీల్డ్. సో రెఫరెన్స్ ఫీల్డ్ కాబట్టి మనం ఇక్కడ కరెంట్ డాట్ అసైన్ టు డాట్ గెట్ డిస్ప్లే వాల్యూ. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి, లేకుంటే రెఫరెన్స్ ఫీల్డ్ కదా డేటా అనేది పాపులేట్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకొక రో యాడ్ చేసుకున్నాను. ఇంకొక రో ఏంటి, ఇక్కడ వ్యాలిడ్ ఫ్రమ్. సో వ్యాలిడ్ ఫ్రమ్ అగైన్ సేమ్ టేబుల్ రో ఈ విధంగా
స్టైల్స్ అనేవి యాడ్ చేసుకున్నాము. సో డేటా అనేది ప్రింట్ కావాలి కదా. సో ఇంకా ఏమని యూస్ చేస్తున్నాం, కరెంట్ డాట్ వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ ఫ్రమ్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ వ్యాలిడ్ అండర్ స్కోర్ ఫ్రమ్. సో ఇన్సైడ్ మనకి ఏ డేటా ఉంటే ఆ డేటా అనేది పాపులేట్ అవుతుంది. సో ఈ విధంగా వ్యాలిడ్ ఫ్రమ్ అనేది ఇది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు వ్యాలిడ్ ఫ్రమ్ అనే ఫీల్డ్ ఉంటుంది ఇక్కడ. ఇది వ్యాలిడ్ ఫ్రమ్. సో ఈ డేటా అనేది పాపులేట్ అయింది. సో నాకు ఇంకా 4 ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలి. అగైన్ ఏంటి ఇక్కడ సేమ్ ఈ విధంగా అగైన్ సేమ్ ఈ డేటాని కాపీ చేసుకొని ఇన్సైడ్ అనేది ఏ మీకు ఏ ఫీల్డ్స్ కావాలంటే ఆ ఫీల్డ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఈ విధంగా చేసుకుంటే మనకి టేబుల్ రో టేబుల్ అనేది పాపులేట్ అవుతుంది. ఈ విధంగా మనము ఈమెయిల్ బాడీ అనేది పాపులేట్ చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ టేబుల్, జస్ట్ ఓన్లీ ఈ విధంగా డేటా యాడ్ అవ్వాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో మనకి రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ వీ కెన్ డెవలప్. సో ఈ విధంగా అయితే మనం ఈమెయిల్ బాడీ అనేది సెట్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో కోడ్ కావాలన్నా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం బీసీసీ అనేది ఎలా పాపులేట్ చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.